శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. దీర్ఘ సంకులమైనటువంటి వ్యాధులు అంటే ఒక పుండు ఏర్పడింది, ఆ పుండు ఎంతగా మానట్ల ఆపరేషన్ దాకా దారితీస్తోంది. ఇటువంటి అనారోగ్యాలు ఎవరికైతే ఏర్పడుతున్నాయో అటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు జ్యోతిష్ శాస్త్రరీత్యా వచ్చేటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయంటే మాతృశాపం కానివ్వండి, స్త్రీ శాపం కానివ్వండి, విశేషించి స్త్రీ వర్గం నుండి వచ్చేటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకోవడానికి, ఇంతేకాకుండా మాకు దారి తెన్ను తోచట్లేదు, మేము ప్రదాకా బోల్డ్ శాంతులు చేసాం, విశేషమైనటువంటి పూజలు ఎన్నో చేసాం, అయినా మాకు అసలు ఏమాత్రం వృద్ధి రావట్లేదు, మాకంత నిస్సారంగా జీవనం సాగుతోంది అనుకునేటువంటి వారు వీరందరూ కూడా ఒక క్షేత్రానికి వెళ్ళినట్లయితే తమకున్నటువంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకోగలుగుతారు. ఆ దోషాలు పోగొట్టుకోవడానికి గాను దర్శించవలసినటువంటి క్షేత్రం ఏమిటి అనే దాన్ని నేటి కార్యక్రమం చివరిలో క్షేత్ర మహిమలో తెలియజేస్తాను. ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కుజకేతువులు, రవి, శుక్రులు ఈ ప్రకారంగా పరస్పర శత్రుగ్రహాలన్నీ కూడా కలిసి ఉన్నాయి. అంతేకాకుండా మనఃకారకుడైనటువంటి చంద్రుడు శత్రుక్షేత్రాల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణాల చేత ఇంచుమించుగా 12 రాసుల వారికి కూడా ఈ వారం అంతా కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణంలో కాలం గడపవలసి వస్తుంది. మనసుకు కొంత అప్రశాంతంగా ఉండటమో, చికాగ్గా ఉండటమో ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కనుక ఈ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి గాను 12 రాసుల వారు కూడా ఈ వారం అంతా విశేషించి దుర్గా కవచాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన అని చెప్పుకోవచ్చు. అంతేగాక విశేషించి ప్రయాణాల్లో ఎక్కువగా సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారం. అలా ప్రయాణాల్లో ఎదుర్కొనేటువంటి సమస్యలు, ప్రయాణాల్లో దొంగతనాలు జరగకుండా ఉండటానికి, మీకు ప్రత్యేకించి చాలా ఇష్టంగా దాచుకునేటువంటి సెల్ ఫోన్లు కానివ్వండి, లేకపోతే ప్రాణప్రదంగా ఉండేటువంటి వస్తువులు కానివ్వండి, అవి తస్కరింపబడకుండా ఉండటానికి లేదా మీ చేజారిపోకుండా ఉండటానికి గాను ఈ దుర్గా కవచం ఈ వారం అంతా మీకు గొప్ప రక్షగా ఉపయోగపడుతుంది కనుక అటువంటి దుర్గా కవచాన్ని శ్రవణం చేద్దాం, మంచి ఫలితాలని పొందుదాం. కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్. శృణుదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్. దేవి దుర్గా మంత్రం చ యో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్. అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా మంత్రం చ యో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్. శూలధారిణి చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని. ఉమాదేవి శిరః పాతు లలాటే శూలధారిణి చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని. పాతు వదనం సత్వధారిణి జిహ్వాం చ చండికా దేవి గ్రీవాం సౌభద్రికా తథా. సుగంధా నాసికే పాతు వదనం సత్వధారిణి जिह्वां च चण्डिका देवी ग्रीवां सौभद्रिका तथा
हृदयं ललितादेवी उदरं सिंहवाहिनी अशोकवासिनी चेतो द्वौ बाहु वज्रधारिणी हृदयं ललितादेवी उदरं सिंहवाहिनी महाबला च जङ्घे द्वे पादौ भूतलवासिनि कटिं भगवती देवी द्वावूरु विन्ध्यवासिनि महाबला च जङ्घे द्वे पादौ भूतलवासिनि त्रैलोक्ये रक्षणात्मिक रक्ष मां सर्वगात्रेषु दुर्गे देवी नमोऽस्तुते एवं स्थितासि देवी त्वं त्रैलोक्ये रक्षणात्मिक रक्ष मां सर्वगात्रेषु दुर्गे देवी नमोऽस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఈ ప్రకారంగా మాతృమూర్తిగా, శాంతమూర్తిగా, క్షమామూర్తిగా, వృత్తిస్వరూపిణిగా అనేక రూపాలలో అమ్మవారిని దర్శనం చేస్తూ దేవతలందరూ కలిసి చేసినటువంటి స్తోత్రమే అపరాజితాస్తవం. దుర్గా సప్తసతిలో ఉండేటువంటి ఈ అపరాజితాస్తవం చాలా మహిమాన్వితమైనటువంటిది. 13 అధ్యాయములతో కూడుకున్నటువంటి దుర్గా సప్తసతిలో ఇది 5వ అధ్యాయంలో వస్తుంది. ఈ ఒక్క స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ రాగలిగినట్లయితే ఎక్కడ ఏవేవైతే ఇబ్బందులు ఏర్పడుతూ వస్తున్నాయో మానవుడికి అవన్నీ కూడా తొలగిపోయి జయం ఖచ్చితంగా చేకూరి తీరుతుంది. అందుకనే ఈ స్తోత్రానికి అపరాజితాస్తవం అనేటువంటి పేరు వచ్చింది. విశేషించి ఉద్యోగం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఇందులో చెప్పబడినటువంటి యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనేటువంటి శ్లోకాన్ని గనక నిత్యం 108 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి మహిమాన్వితమైనటువంటి అపరాజిత స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां रौद्रायै ते नमो नित्ये गौर्यै धात्रै नमो नमः ज्योत्स्नायै चन्द्ररूपिण्यै सुखायै सततं नमः सिद्ध्यै कूर्म्यै नमो नमः नैऋत्यै भूभृतां लक्ष्म्यै सर्वाण्यै ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिणे ख्यात्यै तस्यै च कृष्णायै धूम्रायै सततं नमः अतिरौद्रायै नमस्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः प्रथमं विष्णुमायेति द्वितीयं चेतना स्मृता बुद्धिर्निद्रा क्षुधा छाया शक्तिसृष्णाष्टमी भवेत् शान्तिर्जातिस्तथा लज्जा शान्तिश्रद्धा त्रयोदशी
लक्ष्मी धृतिर्वृत्ति स्मृतिरेव दया ततः तुष्टिः पुष्टिश्च माता च भ्रान्तिर्नाम पराक्रमा त्रयोविंशतिनामेयं ब्रह्मणा पूजिता स्तुतिः या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఈరోజు విజయ ఏకాదశి. విజయ ఏకాదశి అని చెప్పని ఈ రోజుకి పేరు రావడానికి గల కారణం ఏంటంటే, లంక మీదకి దండయాత్ర చేయడానికి గాను శ్రీరామచంద్రమూర్తి వారధిని పూర్తి చేసుకొని వారధి దాటి లంకలోకి ప్రవేశించినటువంటి రోజు కనుక దీనికి విజయ ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి ఈ ఏకాదశి ఆదివారంతో కలవడం చాలా పుణ్యప్రదం. అందుకని ఈ రోజు చేసేటువంటి విష్ణు సంబంధమైనటువంటి పూజలు కానీ విష్ణు సంబంధమైనటువంటి ఆరాధనలు కానీ అన్నీ కూడా సత్వర ఫలితాలను ఇస్తాయి, మనల్ని విజయ పదంలో నడిపిస్తాయి అని చెప్పని ఈ రోజంతా కూడా ఉపవసించడం, జాగరణ చేయడం కుదిరితే, లేకపోతే కనీసం తోచినంత దానం చేయడం, వైష్ణవాలయంలో మనకి తోచినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ రామస్తోత్రాలు కానీ కృష్ణ సంబంధమైన స్తోత్రాలు కానీ ఏదైనా సరే విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయడం అనేది ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పని అటువంటి క్రమంలో ఈ రోజున మనందరము కూడా నామమాత్రోచ్చారణ మాత్రం చేతనే మనందరినీ కూడా తరింపజేసేటువంటి కృష్ణాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. कृष्णं वन्दे जगद्गुरुं 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 वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं 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 अतसी पुष्पसङ्कासं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं
केळि संयुक्तं पीताम्बरसुशोभितम् आवाप्तं तुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीवत्साङ्कं महारसिकं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं 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 गोपिकानां कुचद्वन्द्वं कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं 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 దీర్ఘ సంకులమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వారు, అంటే ఎప్పటికీ కూడా నిలబడి ఉండేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, కీళ్ల సంబంధమైనటువంటివి కానివ్వండి, లేకపోతే లంగ్స్కి సంబంధించినవి కానివ్వండి, ఎప్పటికీ కూడా దీర్ఘకాలంగా ఇలా నిలబడిపోయినాయి, మాకు వీటి నుంచి బయటపడటం ఎలాగో తెలియట్లేదు, అలానే ఏదైనా చిన్న పుండు పడినా సరే అది పెద్దదైపోతుంది, దానికి ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతోంది, ఇటువంటి అనారోగ్యాలతో మేము బాధపడుతున్నాం అనుకునేటువంటి వారు, అలానే జాతకరీత్యా వచ్చేటువంటి శాపాలు, అందులో కూడా విశేషించి స్త్రీ సంబంధమైనటువంటి శాపాలు కలిగినట్లయితే కనుక వివాహం కాకపోవడమో, వివాహం అయినా కానీ తరచుగా విడాకులు తీసుకోవటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే మొదటిసారి పెళ్ళి అయింది, విడాకులు తీసుకున్నాం, మళ్ళీ రెండోసారి పెళ్ళయింది, అది కూడా విడాకులు తీసుకునే స్థితికి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి సందర్భాలు జరుగుతున్నాయంటే స్త్రీ శాపం ఉన్నది అని మనం ఇట్టే తెలుసుకొనవచ్చు. అంతేగాక స్త్రీ శాపం ఉన్నట్లయితే కనుక ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నతిలోకి రాలేరు. అంటే వాళ్ళకి జరిగేటువంటి కళ్యాణాలు సవ్యంగా జరగకపోవడం, వాళ్ళకి సవ్యంగా చదువులు రాకపోవడం, లేదా వారికి తరచూ ఏదో ఒక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం, వారికి సంతానం లేకపోవడం, ఇట్లా వాళ్ళు కూడా ఏదో ఒక రూపమైన ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు మనకి స్త్రీ శాపం ఉన్నది అని తెలుసుకోవచ్చు. అటువంటి స్త్రీ శాపంతో బాధపడేటువంటి వారు జీవితం నిస్సారంగా సాగుతోంది, మేము ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ వృద్ధిలోకి రాలేకపోతున్నాం, అనేక శాంతులు చేసాం, అనేక మంది చెప్పినటువంటి ఉపాయాలన్నీ కూడా ఆలోచించి చేసి చూసాం, అయినా మా జీవితం ఇలానే ఉంది, మాకు ఇలా నిస్సారంగానే జీవనం గడుస్తుంది అనుకునేటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి క్షేత్రాన్ని కనుక దర్శనం చేసుకొని అక్కడ కోడిని కనుక వదిలిపెట్టి వచ్చినట్లయితే కనుక ఆ క్షేత్రంలో మీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆ క్షేత్రం పేరే కొడంగలూరు భద్రకాళి దేవాలయం. ఈ కొడంగలూరు భద్రకాళి దేవాలయాన్ని అక్కడ ఉండేటువంటి వారు స్థానికులు కొడంగలూరు భద్రయ్య అని, కొడంగలూరు భగవతి అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది మనందరికీ కూడా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి గురువాయూరికి చాలా సమీపంలో ఉన్నటువంటి క్షేత్రం. ఇంచుమించుగా రమారమి గురువాయూరు కృష్ణ దేవాలయం నుంచి ఇది ఒక 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. చాలా చాలా మహిమాన్వితమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఇక్కడ శంకర భగవత్పాదాచార్యుల వారు 5 శ్రీచక్రాలు ప్రతిష్ఠ చేశారు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం అని చెప్పని. సాక్షాత్తు శంకరాచార్యుల వారు కూడా దర్శించి తరించినటువంటి క్షేత్రం కింద ఈ క్షేత్రాన్ని చెప్తూ ఉంటారు. కేరళ రాష్ట్రాన్ని అంతా కూడా ఏర్పాటు చేసిన తర్వాత భార్గవరాముడు అంటే పరశురాముల వారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారని చెప్పని, అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రభావం చేతనే తాము రాక్షస బాధల నుంచి కూడా తట్టుకొని వృద్ధిలోకి రాగలిగారని చెప్పని ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు పరశురాముల చేత ప్రతిష్ఠితము, సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారి చేత సుపూజితం. అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం కనుక ఈ క్షేత్రానికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసి కోడి పిల్లను వదిలేసినట్లయితే చాలు, చాలా చక్కగా మనకు ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే తరచూ పిల్లలకు వచ్చేటువంటి ఆట్లమ్మ కానివ్వండి, ఇతరతర దోషాలు కానీ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయి. అంతటి భవ్యమైనటువంటి క్షేత్రం కొడంగలూరు భద్రకాళి అమ్మవారి యొక్క దేవాలయం. ఇటువంటి విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.